జై శ్రీరామ్ అండి. ఇవాళ ఒక వీడియో చూశానండి. ఇద్దరు మహిళలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ సదస్సులో అంటే మాట్లాడారు. ఒక ఆవిడ చెవులవి తీసేసి ఒక కప్పులో అక్కడ ఒక ఫైల్ మీద పెట్టి అక్కడ ఉన్న ఆఫీసర్లకు ఇచ్చింది. ఏమని అంటే, సార్, నాకు భూమి నాకు నా దయాదులకి తగాదాలై కోర్టుకి వెళ్ళాను. కోర్టుకి వెళ్ళి గెలవడం అయిపోయింది. గెలవచ్చిన తర్వాత నా భూమి నాకు ఇచ్చారు కోర్టు వారు. కానీ ఊర్లో నేను నా భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుందామంటే ఆ ఊర్లో ఉన్న ప్రెసిడెంట్లు కానీ వైస్ ప్రెసిడెంట్లు కానీ అక్కడున్న గ్రామస్తులు కానీ నాకు సపోర్ట్ చేయకుండా నా పక్కన దాయాదుకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఆశిస్తున్నారు. నేను అంత డబ్బులు ఇచ్చుకోలేను కాబట్టి ఎవరు డబ్బులు తీసుకోకుండా పనులు చేయట్లేదు కాబట్టి నా చౌదిద్దులు తీసుకుని కొంచెం నాకు హెల్ప్ చేసి పెట్టండి అని చెప్పి అధికారులు అందరూ కూర్చుని ఉండగా ఆ సదస్సులో ఆ మహిళ ఆ చౌదిద్దులు తీసి అధికారుల ముందు పెట్టింది. అందరూ అవాక్కయ్యారట. ఆ ఊరుకోమ్మా, ముందు చోలక పెట్టుకో, ఎవరు చెప్పారు నీకు ఇట్లాంటి పనులు చేయమని, అది ఇదని అరిచారు. అరిచిందా చెప్పింది, అయ్యా, ఊర్లో ప్రెసిడెంట్లు కానీ వైస్ ప్రెసిడెంట్లు కానీ అక్కడున్న గ్రామస్తులు కానీ అక్కడున్న వాడికి సపోర్ట్ చేస్తున్నారు, నా పొలం నాకు దక్కకుండా చేస్తున్నారు అని చెప్పింది. వెంటనే కలెక్టర్ గారు, నీకు హ్యాండ్ ఓవర్ చేయించే బాధ్యత నాది అని మాట ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఇంకో ఆవిడ వచ్చింది, చల్లపిల్లి దగ్గర ఆవనిగడ్డ. అయ్యా, 7-8 నెలల నుంచి తిరుగుతున్నాను, నాకు పొలంలోంచి దారి లేదు, ముందు పొలం వాళ్ళు నన్ను రానివ్వట్లేదు, నా పొలంలోకి వెళ్ళనివ్వట్లేదు, దాంట్లో నేను వ్యవసాయం చేసుకోలేకపోతున్నా, పంట పండించుకోలేకపోతున్నా, అమ్ముకోలేకపోతున్నా, దాంట్లో నేను ఏది చేసుకోలేకపోతున్నాను, కనుక నాకు న్యాయం చేయండి, దోవ ఏర్పాటు చేసే బాధ్యత ఇవ్వండి సార్, అంతకుముందు దోవ ఉంది, అందరూ ఆక్రమించుకుని దోవ లేదు అంటే, మేమేం చేస్తామమ్మా, కోర్టుకు పోండి అని చెప్పారు అక్కడ ఉన్నవాడు. 7 నెలల నుంచి తిరుగుతుంటే కోర్టుకు పోమ్మంటారా, ఇలాగైనా మీరు చేసే చేష్టలని పెద్ద పెద్దగా ఏడుస్తూ అప్పుడే పోయేదాన్ని కదా కోర్టు కానీ చెప్పడం మొదలుపెట్టింది. ఇంకో కుర్రాడు వచ్చాడు, 10 ఏళ్ల బాబు. అందరూ చెప్తున్నారు, ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ సమస్యలు ఉన్నా మేము తీరుస్తామని. నాకు మా నాన్న సమస్య అండి, ఏదైనా ఉద్యోగం ఇప్పించండి, మా నాన్న వికలాంగుడు, ఏదైనా వాచ్మెన్ ఉద్యోగం అన్నా ఇప్పించండి, మా నాన్నకి ఉద్యోగం లేకుండా ఇంట్లో ఇబ్బంది పడుతున్నాడు, అందుకని వచ్చాను సార్ అంటే కలెక్టర్ గారి దగ్గరికి పిలిచి సరేలే పో, ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పారట. ఇదండి వాళ్ళ సదస్సుల్లో ప్రోగ్రామ్స్ మచిలీపట్నం. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చూసేదానికి సిల్లీగా ఉన్నా అనుభవించే వాళ్ళకి తెలుస్తాయి బాధలు. మీరేమంటారు?